నెల్లూరు ఆర్యవైశ్య బులియన్ మర్చెంట్ అండ్ పాన్ బ్రోకర్స్ ఆధ్వర్యంలో వృద్ధాప్య పింఛన్ పంపిణీ కార్యక్రమం జరిగింది. గత 17 సంవత్సరాల నుంచి వృద్ధులకు ప్రతి నెల 500 రూపాయల చొప్పున పింఛన్ కార్యక్రమం ఇస్తున్నారు. 70 మందికి పింఛన్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్న ఈ కార్యక్రమంలో ఇప్పుడు ప్రతి 2 నెలలకు ఒకసారి 1000 రూపాయల చొప్పున వృద్ధులకు అందిస్తామని, వృద్ధులు నడవలేని పరిస్థితిలో ఉన్నందువల్ల ఇలా 2 నెలలకు ఒకసారి పింఛన్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని బులియన్ మర్చెంట్స్ అసోసియేషన్ అండ్ పాన్ బ్రోకర్స్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టౌన్ సిఐ దశరథ రామారావు విచ్చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కొనగళ్ల శోభన్ బాబు, ప్రధాన కార్యదర్శి అరివేటి వెంకట పండేంద్ర కుమార్, కోశాధికారి భోగనాథం సుబ్రహ్మణ్యం, వృద్ధాప్య పింఛన్ చైర్మన్ ఐతా కృష్ణ సుబ్బారాయుడు, నెల్లూరు ఆర్యవైశ్య బులియన్ మర్చెంట్ అండ్ పాన్ బ్రోకర్స్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన సిఐ దశరథ రామారావుకు శాలువాలు, బొకేలతో ఘనంగా సత్కరించారు. అనంతరం వృద్ధాప్య పింఛన్ను సిఐ దశరథ రామారావు చేతుల మీదుగా అందించారు. పంపిణీ కార్యక్రమం అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వృద్ధాప్య పింఛన్ దాదాపు 70 మందికి ప్రతి నెల 500 రూపాయల చొప్పున గత 17 సంవత్సరాల నుంచి వారు రన్ చేస్తూ ఉన్నారు. ఈ యొక్క కళ్యాణ మండపం మీద వచ్చే ఆదాయంతో వారిని కొంతమందిని ఎన్నుకొని వారికి బాగా ఆధారం లేని వృద్ధులందరినీ కూడా ఒక సిస్టమేటిక్గా వాళ్ళ డేటా నోట్ చేసుకొని వారందరికీ కూడా క్రమం తప్పకుండా ప్రతి నెల 70 మందికి 500 రూపాయల చొప్పున ప్రతి 2 నెలలకు ఒకసారి 1000 రూపాయలు మరియు వాళ్ళకి ఇక్కడ మధ్యాహ్నం భోజనం ఏర్పాట్లు చేసి వాళ్ళని సంతోషపెట్టి పంపించడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా అసోసియేషన్ అందరికీ కూడా సోనబాబు గారికి, ఫణేంద్ర గారికి మరియు సుబ్రహ్మణ్యం గారికి మరియు ఈ యొక్క వృద్ధాప్య పింఛన్ చైర్మన్ కృష్ణ సుబ్బరాయుడు గారికి, ఈ యొక్క అసోసియేషన్ యొక్క మెంబర్స్ అందరికీ నా యొక్క ధన్యవాదాలు అండ్ మై హార్టీ కంగ్రాచులేషన్. ఈ యొక్క సందర్భంగా 17 ఇయర్స్ నుంచి ఇది రన్ చేయడం అంటే ఆషామాషి విషయం కాదు. చాలా ప్లాన్డ్గా ఏ విధమైన లాభాపేక్ష ఆశించకుండా వృద్ధులని వాళ్ళని సంతోషపెట్టాలని, వాళ్ళకి ఏ విధంగా ఇబ్బంది కలగకూడదని వారందరినీ కూడా ఇక్కడ సమీకరించి 70 మందికి ఎక్కడ క్రమం తప్పకుండా ఇవ్వటం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా వారి యొక్క దాన గుణానికి అసోసియేషన్ సభ్యులందరికీ నా యొక్క శుభాకాంక్షలు. చాలా సంతోషం. ఇలాంటి మంచి కార్యక్రమానికి నన్ను ఈరోజు పిలవటం కూడా జరిగింది. చాలా ఐ థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్ అసోసియేషన్ మెంబర్స్. ఇక్కడ వచ్చిన పెద్దలందరూ కూడా వాళ్ళందరూ కూడా పితృ సమానులు, అదేవిధంగా అమ్మమ్మ తాతయ్యలతో సమానం. అంతా పెద్ద వయసు గల వృద్ధులు. వారందరికీ కూడా మంచి ఆరోగ్యం ఇవ్వాలని ఆ భగవంతుడు, తద్వారా భగవంతుడు అదేవిధంగా వారు కూడా వారి యొక్క ఆశీర్వచనాలన్నీ కూడా ఈ యొక్క అసోసియేషన్ సభ్యులందరికీ, అదేవిధంగా మా పోలీసులు కూడా వారి యొక్క ఆశీర్వాదాలు ఇవ్వాల్సిందిగా తద్వారా నేను తెలియజేసుకుంటున్నాను. ఈ సందర్భంగా ఇదే విధంగా కూడా ఫర్దర్ ఇయర్స్లో కూడా బాగా జాగ్రత్తగా వారందరినీ కూడా ఇదే విధంగా పింఛన్ కార్యక్రమం రన్ చేయాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మా 420 మంది సభ్యులను ఆశీర్వదించడం చేకూర్చిన మా పెద్దలు 70 మంది వృద్ధులకి మనం ప్రతి నెల ఈ కార్యక్రమానికి డబ్బులు ఇస్తున్నాము. అలాగే ఈరోజు భోజన వసతి కల్పించిన మా పెద్ద ఆయన మాకం రఘునాథ్ గారి ఫ్యామిలీ గారికి అందరికీ కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమానికి వారి దాతృత్వంగా శ్రీనివాస్ గారు 20 మందికి, దీప్తి జ్యువెలర్స్ 10 మందికి, టిఆర్ గోల్డ్ హజరత్ గారు 10 మందికి, భోగనాథ సుబ్రహ్మణ్యం గారిద్దరికి, కుల సురేంద్ర గారిద్దరికి, ఈరోజు కొత్తగా శారదా క్రియేషన్స్ వారు బంగారంగడి కూడా నిర్వహిస్తున్నారు మండపాలిదిలో. పాపాల సుబ్రహ్మణ్యం గారు అన్నగారు కూడా ఈరోజు 7 మందికి ఈ నెల నుంచి ఇస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. వీరందరికీ కూడా మా అసోసియేషన్ 420 మంది సభ్యుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.